కేసీఆర్ గారి యొక్క పరిపాలనా సంస్కరణలు కానీ ఆయన ప్రయోగాత్మకంగా పట్టుకొచ్చినటువంటి ఒక నూతన విధి విధానాలు కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ ఇవేవి ఉండకూడదు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా మళ్ళా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పని ఒక కొత్త డ్రామాను మొదలు పెడతా ఉన్నాడు. ఇది ముమ్మాటికి కూడా తెలంగాణ ప్రజలకు ప్రయోజనకారిగా ఉండదు. ఇది నష్టమే, లాభం ఏమాత్రం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా ఇంతకుముందు ప్రజల వద్దకు పాలన వెళ్ళాలని చెప్పని, ప్రజలందరికీ జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పని ఆయన కొత్తగా వచ్చిన రాష్ట్రంలో 33 జిల్లాలుగా వారు తీర్చిదిద్దినారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఎస్పీ కార్యాలయాన్ని, ఒక కలెక్టర్ కార్యాలయాన్ని, తర్వాత జిల్లా ఆఫీస్ కార్యాలయాలు, హాస్పిటళ్ళు, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసి ఒక్కొక్క జిల్లా కేంద్రం ఒక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్ది ఒక విత్తనం పెట్టి వెళ్ళిపోయినారు.